ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈ భూమి మీద మనం జన్మించి ఉన్నాము, అదేవిధంగా మనం అనుక్షణము ఒక్కో పని చేస్తున్నా, మన జీవితం పుట్టినప్పటి నుంచి శివైక్యం చెందే వరకు మన జీవితం వెళ్తున్నా. దానికి కారణం ఏంటంటే, అసలు ఎందుకు జన్మిస్తాం మనము, ఎవరికి మనం రుణపడి ఉన్నాము అనేటువంటిది మన జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా జనరల్గా కూడా పలానా లగ్నం వారు, పలానా రాశి వారికి ఈ ఖచ్చితంగా వీళ్ళతో రుణం ఉంటుంది, వీళ్ళ ద్వారా ఎక్కువగా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు, వీళ్ళ ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పాలవుతుంటారు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అది ఎవరు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోగలిగితే, ఓహో వీళ్ళతో మనం రుణపడి ఉన్నాము, అసలు ఈ రుణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, పాస్ట్ లైఫ్లో అంటే పోయిన జన్మలో, కృత జన్మల్లో మనం వారి ద్వారా ఏదైనా పొంది ఉండొచ్చు, లేదా వాళ్ళు మనం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, తెలుసో తెలియక అజ్ఞానంలోని, లేదా వాళ్ళకి మనం ఏదైనా మంచి చేసి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా మనం పొందుతాం ఈ జన్మలో. మనం కనుక ఒకరికి మంచి చేసినట్లయితే వాళ్ళ ద్వారా మనం ఈ జన్మలో పొందుతూ ఉంటాం. మనం ఒకరికి కనుక ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ ద్వారా మనం ఇబ్బందిని పొందుతూ ఉంటాం. ఆ రకంగా కొంతమంది అంటూ ఉంటారు ఏమని, అమ్మ బాబాయ్ నేను వెళ్తున్న నరకం అనుభవిస్తున్నానండి. వాటి జోలికి వెళ్ళకపోతే చాలు, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ఏ లగ్నం తెలియని వారు, రాశివారు వేటి జోలికి వెళ్ళకుండా ఉంటే నరకంలో అనుభవించరు. నరకం అంటే ఏ నరకం మీరు అనుకోవచ్చు, ఏంటండి చనిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా మనకి యమబొట్టులు వచ్చి, ఆ నరకం అనుకుంటారు. అందరూ ఏమనుకునేది ఏంటంటే ఆ నరకమే అనుకుంటారు. కాదు, ఆ నరకం భూమి మీద కలుగుతూ ఉంటుంది మనకి, మనం మళ్ళీ జన్మించి అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఈరోజు 12 లగ్నం తెలియని వాళ్ళు 12 రాసుల పరంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులా లగ్నము ఆర్ తులా రాశి. సహజంగా తులా లగ్నం అంటేనే బ్యాలెన్స్డ్ సైన్గా చెప్తారు. అంటే ఎలాంటి విషయాన్నైనా ఎలా బ్యాలెన్స్ చేయాలనేటువంటి అందం, ఎలా బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఒక ప్లానింగ్ వీళ్ళకి చాలా బాగుంటుంది. అంటే చాలా నీట్గా బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు బ్యాలెన్స్ చేయడం మనం గొడవ పెట్టుకొని చేయొచ్చు, కానీ నీట్గా బ్యాలెన్స్ చేసేటువంటి తత్వం వీళ్ళలో ఉంటుంది. అయితే మీరు బ్యాలెన్స్ చేయడం, ఉదార స్వభావం, ప్రేమతత్వం అండ్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి తులా లగ్నం వారు, తులారాశి వారికి. అయితే ఇక్కడ ఏంటంటే, మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వచ్చి, అది మీరు చేసే పనులు కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఏ రూపంలో వస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎక్కువగా అధికారుల రూపంలో గుర్తుపెట్టుకోండి. అది మీరు జాబ్ చేసేటువంటి ప్లేస్లో ఉండే అధికార రూపంలో, ఇబ్బంది రూపంలో వస్తూ ఉంటుంది మీకు. లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తుంటారు కొంతమంది. మీ పర్సనల్ చార్ట్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగానే డబ్బులు వస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉండదు. కానీ అప్పటికీ కూడా ఇప్పుడు చూడండి, ఎవరికైనా దాని డబ్బులు ఇరుక్కోవాలంటే ఆ కాంట్రాక్ట్ చేసాక ఇరుక్కుంటాయి కదా. కాబట్టి ఆ రూపంలో వస్తుంది. తండ్రి తరపు బంధువులు, తండ్రి సమానులు, వీళ్ళ ద్వారా. అండ్ అలాగే గైడ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళతో జరిగే మిస్కమ్యూనికేషన్స్ వల్ల గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే, ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో గవర్నమెంట్ వ్యక్తులతో ఉండేటువంటి కొన్ని అంటే వాళ్ళతో జరిగే మిస్కమ్యూనికేషన్స్ వల్ల గవర్నమెంట్ వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇబ్బంది. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ దీంట్లోనే, లేదా స్త్రీలు ముఖ్యంగా బంగారము
కొనుగోలు చేసే విషయంలో కానీ, బంగారం దాచుకునేటువంటి విషయంలో కానీ, లేదా ఎందుకంటే ఇక్కడ ఈ తులాలగ్నానికి ఉన్నటువంటి అంటే తులాలగ్నం నుంచి ద్వితీయం, తృతీయం, చతుర్థం అంటే ఈ శనిని, గురువుని, రవిని, కుజుణ్ణి వీటికి ఉన్నటువంటి కాంబినేషన్ని చూసినట్లయితే వీటి మూలంగానే మ్యాక్సిమం వీళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏంటంటే పొరపాటున కూడా మీరు ఈ గోల్డ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో అంటే చూడండి, నేను రీసెంట్గా వచ్చిన కేసు చెప్తాను మీకు. అది అతను తులాలగ్నమే. నేను ఎప్పుడు చెప్పేవాడిని, అతను బంగారం పెట్టుకునేటప్పుడు చెప్పేవాడిని ఏమనంటే, బాబు మీరు బంగారు వ్యాపారం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అతని దగ్గరికి ఎవరో ఒక గోల్డ్ తీసుకొచ్చి అమ్మాడు, ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. అమ్మడం కూడా కదా, ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. మామూలు కస్టమర్ ఏదో వచ్చి ఎక్స్చేంజ్ చేసుకున్నాడు కదా అనుకున్నాడు. తీరా చూస్తే ఆ వ్యక్తి ఎవరైతే ఎక్స్చేంజ్ చేశాడో అతను ఒక దగ్గర దొంగతనం చేసి తీసుకొచ్చినటువంటి బంగారం అది బంగారం పాపం ఇతనికి ఏం తెలియదు. మామూలుగా కస్టమర్ బంగారం ఇది పాత తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకున్నాడు అనే కోణంలో ఉన్నాడు. పోలీసులు అతను పట్టుకున్నప్పుడు నువ్వు ఎక్కడ ఎక్స్చేంజ్ చేసావంటే ఈయన బంగారం షాప్ చూపించాడు. అక్కడ ఏమైపోయిందంటే పాపం ఇతనికి ఏ అన్యం పుణ్యం తెలియకపోవడం వల్ల ఆయన ఏదో ఒక మామూలు కస్టమర్లా వచ్చాడు కదా అనుకొని చేయడం వల్ల నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు, ఇలాంటివే నువ్వు అన్నీ తీసుకుంటున్నావా, అసలు ఏమిటి ఇది అని చెప్పని ఇతను ఒక 3 రోజులు జైల్లో పెట్టడం, దానివల్ల ఇతను కోర్టు కేసు అవ్వడం, కేసుల చుట్టూ తిరగడం. ముఖ్యంగా తులవారు కోర్టు కేసు సంబంధించినటువంటి వాటి జోలికి పొరపాటును కూడా వెళ్ళకూడదు. వీలైనంత మట్టుకు కేసెస్ జోలికి వెళ్లకుండానే మీరు క్లియర్ చేసుకోవాలి. 99% ఆఫ్ కేసెస్ నేను చూశాను. కోర్ట్స్ జోలికి వెళ్ళడం ద్వారానే వీళ్ళ లైఫ్ అంతా కూడా అరే నేను అనవసరంగా కేసు వేసానో లేకపోతే అనవసరంగా కేసులో ఇరుక్కున్నాను అంటూ ఉంటారు. దీనికి మరి ఏమిటండి పరిష్కారము అంటే, నవగ్రహాలలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రవి అన్ని గ్రహాలకి రాజు రవి మరియు గురువు. ఈ 2 గ్రహాల దగ్గర చక్కగా నేతితో దీపాన్ని వెలిగించండి. నేతితో దీపాన్ని వెలిగించి మీకు దగ్గరలో ఆలయంలో, శివాలయంలో కానీ, దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ ఆలయంలో కానీ, గురుస్వరూప సంబంధంగా ఉండే ఆలయాలు ఏవైనా సరే ఆలయంలోకి వెళ్ళి గోధుమలు ఉంటాయి, గోధుమలు ఎరుపు రంగు వస్త్రము, శనగలు పసుపు రంగు వస్త్రము, ఈ రెండింటిని మీరు ఆ యొక్క ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి దానంగా ఇవ్వండి. ఇచ్చేటప్పుడు నా పాస్ట్ లైఫ్ కర్మ తగ్గించుకోవడానికి ఇస్తున్నాను అని చెప్పుకుంటూ మీ గురువుల ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా కాళికాదేవి యొక్క మంత్రం కనుక మీరు పొందినట్లయితే బీజాక్షరాలది, అది మీరు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఇటువంటి వాటి జోలికి అస్సలు పడరు మీరు. కాళికాదేవి లేనట్లయితే నాకు ఆ బీజాక్షరాలు ఇచ్చేవారు ఎవరు తెలియదండి అని అనుకున్నటువంటి వారు వెంకటేశ్వర స్వామి నామాన్ని ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామాన్ని స్మరించండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్లో కనుక అద్భుతమైన యోగం ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రభావం చాలా తగ్గిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా చేయాలి. దానం ఏదవుతుందో కనీసం నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేసి మానేశానండి రాదు ప్రభావం. మంత్రం కూడా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఎక్కువగా అప్పులు ఉన్న వాళ్ళు ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకుని అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇక్కడ మీకు కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి దానం ఇవ్వడం కుదరదు. అలాంటప్పుడు ఏ గ్రహ సంబంధంగా అయితే నేను చెప్పానో దానికి సంబంధించినటువంటి స్తోత్రం చేసుకోవచ్చు. గోధుమల ప్లేస్లో రవి స్తోత్రం చేసుకోవచ్చు, బియ్యం ప్లేస్లో చంద్ర స్తోత్రం చేసుకోవచ్చు. బియ్యం దానంగా మనకు చంద్రుడిని స్తోత్రించవచ్చు. కందుల ప్లేస్లో కుజుడిని స్తోత్రించవచ్చు, కుజ సంబంధించినటువంటిది. పెసల ప్లేస్లో బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చేసుకోవచ్చు. శనగల ప్లేస్లో మనకి గురుగ్రహ సంబంధించిన, తెల్ల నువ్వుల ప్లేస్లో శనిగ్రహానికి సంబంధించిన, మినుముల ప్లేస్లో రాహుగ్రహానికి సంబంధించిన, బొబ్బర్ల ప్లేస్లో శుక్రగ్రహానికి సంబంధించిన, ఉలవల ప్లేస్లో కేతుగ్రహానికి సంబంధించి చేసుకోవచ్చు. అంటే ఇవ్వలేని స్థితిలో ఉంటే ఈ స్తోత్రం చేసుకోవడం ద్వారా ఫలితం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి.
అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఎక్కడా కూడా పాస్ట్గా జరిగిపోయినటువంటిది, ఇప్పుడు చాలామంది చూడండి అప్పులు ఇచ్చి ఇబ్బంది పడ్డమో, లేకపోతే ఇంకోటి ఏదో రోగం వల్ల ఇబ్బంది పడ్డమో, శత్రుత్వాల వల్ల ఇబ్బంది పడ్డమో, ఎందుకంటే రోగ శత్రుత్వాలు అనుభవించడానికి వస్తాడు భూమి మీదకి. ఆ రిలేషన్స్ రూపంలోనే వాళ్ళు ఏర్పడుతుంటారు. తమ్ముడనో, అక్కనో, చెల్లెనో, బావమర్దనో, భార్యనో, భర్తనో, కూతురనో, కొడుకనో, ఫ్రెండ్ అనో, ఆ రూపంలోనే వస్తూ ఉంటారు మనల్ని అనుభవించాం ఆల్రెడీ. ఈ క్షణం నుంచి ఏమనుకోవాలంటే, అమ్మవారు నా యందు ఉంది, నాకు ఒక అద్భుతమైన రెమెడీ నాకు అందించింది అమ్మవారు. సో ఈ క్షణం నుంచి నేను హ్యాపీగా ఉంటాను, అమ్మవారు నాతో ఉంది, నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోండి. ఇలా ఎప్పుడు ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇలా గనక చేసినట్లయితే మీకు 100% ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.